ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు కోలుకున్నాం అనమాట కంప్లీట్గా మేము. ఇది వచ్చి సండే బ్లాగ్. సో సండే యాజ్ యూజువల్ నాన్ వెజ్ ఉంటుంది కదా, అదేంటో అసలు నేను బ్లాగ్ పెట్టి ప్రతిసారి నాన్ వెజ్ అవుతుంది. చూసేవాళ్ళు ఏంటి వీళ్ళు ప్రతిసారి అంటే రోజు నాన్ వెజ్ తింటారు అనుకుంటారేమో, అలా ఏం లేదు. నేను వ్లాగ్ తీసేటప్పటికి ఆ రోజు నాన్ వెజ్ అవుతుందన్నమాట. సో ముందు ముందు డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య బాగా డిస్టర్బ్ అయ్యాం కదా హెల్త్ కండిషన్ వల్ల, సో అందుకని సరిగా వీడియోలు పెట్టలేకపోయాను అనమాట. సో మీరు ఇలాగే చూసి ఎంకరేజ్ చేస్తుంటే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చికెన్ మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను, మ్యారినేట్ చేస్తున్నాను అనమాట నార్మల్గానే. సో మేము రైస్ తినక 1 వీక్ అవుతుంది. అంటే సండే నుంచి, లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు రైస్ కంప్లీట్గా తినలేదన్నమాట. ఎందుకంటే ఫీవర్స్ వచ్చున్నాయి కాబట్టి. సో ఇంకా అందుకని చపాతీ తిందామనిపించింది. సో చపాతీలోకి చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము సండే కాబట్టి. లేకపోతే నార్మల్గా ఏదైనా వెజిటేబుల్ ఫ్రై చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇంకా మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కకు పెట్టానన్నమాట. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది ఆ చికెన్లో బాగా పట్టేస్తుంది కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గానే ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఈ ఈ చిన్న అంటే సింపుల్ ప్రాసెస్లోనే చేస్తానన్నమాట చికెన్ ఫ్రై ఎప్పుడైనా కూడా. సో నార్మల్గా ఇంకా గ్రేవీ కర్రీ మాత్రం యాజ్ యూజువల్గానే రకరకాలుగా అంటే ప్రతిసారి ఒకేలాగా చేయకుండా ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తుంటాను అనమాట. సో ఇంకా అక్కడ మంచిగా మ్యారినేట్ అయితే చేసి పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడ నేను పిండి కలుపుతున్నాను అనమాట, చపాతీలు అని చెప్పాను కదా. సో నాకైతే పెద్ద టాస్క్ అని చెప్పాలి చపాతీలు చేయడం. సీరియస్లీ జడ్జి చేయొద్దు ప్లీజ్ నన్ను, నాకు అస్సలు రాదు. బట్ ఇంకా తినాలనిపిస్తుంది కాబట్టి తప్పదు, చేసుకొని తినడమే అనమాట. షేప్ అయితే మీరు చూస్తారు కదా చపాతీ షేప్, అస్సలు అంటే అస్సలు ఎట్లా పడితే అట్లా వస్తుంది అనమాట. సో చేసేది ఏం లేదు, ఎలాగో మనము బ్రేక్ చేసుకొని తింటాం కాబట్టి నో ప్రాబ్లం. ఎలానో వచ్చిందనమాట. ఇంక నేను బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఎవరైనా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట, బటరీ బటరీగా. సో స్టార్టింగ్లోనే మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ పిండితోటి ఏంటంటే కొంచెం గట్టిగా అయిందంటే చపాతీలు చాలా గట్టిగా వస్తాయి. అందుకని చెప్పి పిండి మంచిగా కలుపుకున్నామంటే చపాతీ కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో నేనైతే తక్కువ చపాతీలు చేయడం, చెప్పాలంటే చాలా తక్కువ. మంత్లీ వన్స్ అలా అలా చేస్తుంటానేమో, అది కూడా కష్టమే. ఎందుకంటే చెప్పాను కదా నాకు చేయడం రాదని. సో నేర్చుకుంటున్నాను ఎప్పటికీ కూడా. ఏంటి భూమి ఎప్పుడు చూసినా నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను అంటానే ఉంటాం అనుకుంటారేమో. సో మన జీవితం అంటేనే నేర్చుకోవడం కదా. సో జీవితాంతం నేర్చుకున్నా ఇంకా తెలియని ఏవో ఉంటాయని నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా మంచిగా పిండి అయితే ఇక్కడ కలిపేసుకుంటున్నాను. సో సాఫ్ట్ అయిపోతుంది కొంచెం, చూసారా? సో సాఫ్ట్ అయిపోయింది. సో బటర్ వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఈ చపాతీలు చేయడం ఏంటంటే పెద్ద టాస్క్ అనమాట నాకైతే మాత్రం. ఎందుకంటే చూడండి, నేనే అట్లా రౌండ్గా చేసుకోవాలి అండ్ నేనే చపాతీలు కూడా చేయాలన్నమాట. అంటే నార్మల్గా ఏంటంటే మహి హెల్ప్ చేస్తారు, బట్ జాన్ ఉన్నాడు కదా, జాన్ అసలు చేయట్లేదు అనమాట. ఇంకొకరు జాన్ ఎత్తుకుంటే ఒకరైతే పని చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట వీడియో తీయడానికి. సో జస్ట్ అలా వీడియో తీస్తున్నారు. ఇంకా ఎబ్బి అయితే పాపం అలసిపోయి పడుకున్నాడు అనమాట ఆడి ఆడి. సో ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకుండా ఆయన లేచేలోపు చపాతీలు అయితే రెడీగా పెడదాం అనుకున్నాం మేమైతే. సో అయిపోయాయి కూడా ఆయన లేచేటప్పటికి. సో ఇంక ఇక్కడ నేను చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. సో చూసారా షేప్ అయితే ఒక్క
ఒక్కటి కూడా రౌండ్‌గా రాలేదు అసలు. రాదు నాకు రౌండ్‌గా చేయడం. అసలు ఎట్లా పడితే అట్లా స్క్వేర్ షేపు, హార్ట్ షేపు అసలు మ్యాథ్స్‌లో ఉన్న షేపులన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో, ఏదో ఇంకా అలా ట్రై చేస్తానన్నమాట. ఎలాగో ఒకలా అని చెప్పి. సో, ఎవరు జడ్జ్ చేయొద్దు ఏంటి ఇలా ఉందని చెప్పి. సో, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట. సో, ఇంకా ఇక్కడైతే మెల్లమెల్లగా మెల్లగా ఫస్ట్ ఒక 2, 3 అలా చేసేసి దాన్ని మంచిగా పెంక మీద కాల్చి మళ్ళీ ఒక 2, 3 అలా చేస్తుంటాననమాట. అన్నీ ఒకటేసారి చేస్తే ఎండిపోయినట్టు అయితుంది కదా పిండి మొత్తం. అంటే పైన కొంచెం గట్టిగా ఎండిపోయినట్టు అలా వస్తుందనమాట. సో, అందుకని చెప్పేసి ఒక 2, 3 అలా చేసుకొని మంచిగా ఇలా కాల్చి 2 వైపులా తర్వాత మళ్ళీ మిగతాయైతే చేస్తుంటాననమాట. సో, ఆయిలేసి చేస్తున్నాను నేనిక్కడ. సో, నా పెంక చూసారా? అంటే అది నార్మల్‌గా దోసలు వేసేది. బట్ మిడిల్‌లో ఏంటంటే అది మొత్తం పోయిందనమాట. దోసలు రావట్లేదు దాని మీద. సో, అందుకని ఇంక నేను చపాతీకి యూజ్ చేస్తున్నాను దాన్ని. అది కింద పడిపోయిందనమాట. అందుకనే మస్తు వంకర వంకరలయిపోయింది. సో, అది 6 ఇయర్స్ అయితుందనమాట. సో, అప్పటికి అది చాలా పాతగా అయిపోయింది. సో, ఒకదానికని తీసుకున్నది ఇంకొకటికి యూజ్ అవుతుందనమాట. సో, లైఫ్ గూడా అంతే గదా! మనం ఒకటనుకుంటే ఇంకొకటి అవుతుంటుంది. సో, చేసేదేముండదు. మూవ్ ఆన్ అవ్వడమే. సో, చపాతీలైతే ఇలా వస్తున్నాయన్నమాట నావి. చూసారు గదా షేప్స్ ఎలా ఉన్నాయో. నాలా మీలో ఎవరైనా ఇలా షేప్‌లెస్‌గా చపాతీలు చేసేవాళ్ళుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను హ్యాపీగా ఫీల్ అవుతాననమాట. నాతో పాటు ఉన్నారు. నేనొక్కదాన్నే గాదు అని చెప్పి. సో, ఇలా వస్తున్నాయన్నమాట. చాలా అంటే చాలా షేప్ అయితే రావన్నమాట. అంటే ఎట్లా పడితే అట్లా వస్తాయి షేప్ మాత్రం. ఎన్నో సార్లు ట్రై చేశాను నేను రౌండ్‌గా చేద్దామని. బట్ నా వల్ల కాలేదనమాట. సో, లైట్ ఇంకా దాన్ని ఎక్కువ బతిలాడాలనుకోలేదు నేను. సో, ఇంక నేను చపాతీలు చేసే ప్రాసెస్‌లో ఆహ్, మహి వచ్చేసి జాన్ చూసుకుంటుంటారనమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లలున్నప్పుడు చిన్న పిల్లలున్నట్టు ఎస్పెషల్లీ ఇద్దరు చేయడానికి అసలు కుదరదనమాట. సో, అంటే హెల్ప్ చేస్తారు. బట్ ఇంకా జాన్ అయితే బాగా సతాయిస్తున్నాడనమాట. ఎత్తుకో, ఎత్తుకో అని చెప్పేసి. సో, ఇంక నేను ఆల్మోస్ట్ డన్ అనమాట చపాతీలైతే. ఒక 10 11 అయ్యాయన్నమాట అంతే. నేనైతే తక్కువే చపాతీ తినడం. దోస ఇష్టంగా తింటాను గానీ, చపాతీలైతే చాలా తక్కువనమాట. 2 అయితే ఎనఫ్ నాకైతే. చాలా ఎక్కువైపోతుంది 2 గూడా. మహి తింటారనమాట. ఒక 4, 5 అలా తింటారు. అంటే ఇష్టమనమాట మహికి చపాతీలు. దోసలు, ఇడ్లీలు అలా ఇష్టముండదు. ఎందుకంటే తనకి అలవాటు లేదనమాట చిన్నప్పటి నుంచి. మా అత్తమ్మ వాళ్ళు టిఫిన్స్ ఎక్కువ చేసేవాళ్ళు కాదనమాట. ఓన్లీ రైస్, రైస్. అందుకని రైసే అలవాటయిపోయింది. బట్ చపాతీలు మాత్రం ఎప్పుడైనా అకేషనల్‌గా చేస్తారు కదా! ఇష్టంతోటి తినేవాళ్ళనమాట. సో, అలా అలవాటయింది. ఇంకా చపాతీలైతే ఆల్మోస్ట్ డన్ అనమాట. బానే వచ్చాయి. అంటే మరీ అంత పర్ఫెక్ట్ షేప్‌లో రాకపోయినా పర్లేదు. బానే వచ్చాయనిపించింది. ఇంకా నా చపాతీలైతే ఫినిష్ అయిపోయింది చేయడం. ఇంక నేను వెంటనే కర్రీ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. అదే ఫ్రై, చికెన్ ఫ్రై. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాననమాట. ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ ఫ్రై గదా! వాటర్ ఏమి యాడ్ చేయము. అందుకని చెప్పేసి ఒక 3 ఆనియన్స్ అయితే మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా ఫ్రై అంటే కట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, చికెన్ ఫ్రైలో వచ్చేసి ఆనియన్సే టేస్ట్ అనమాట. గ్రేవీ గూడా అవే. సో, మనం బాగా ఎక్కువేమి వేయొద్దు. తియ్యగా అయిపోతుంది. చికెన్ క్వాంటిటీని బట్టి మనము ఉల్లిపాయలనేవి అడ్జస్ట్ చేసుకోవాలనమాట. సో, మీలో ఎంతమందికి వంటలు చేయడం ఇష్టం? నా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం నిజంగా చెప్పాలంటే. బట్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది గదా! తర్వాత అదైతే చాలా చిరాకు. అదేంటి వంటయితే ఇష్టమంటున్నావు తర్వాత క్లీన్ చేసుకోవా అనుకుంటారేమో. చేసుకుంటాను. ఇగ తప్పదు గాబట్టి చేసుకుంటాను. బట్ నాకైతే పర్సనల్‌గా వంట చేయడం మాత్రమే ఇష్టం. సో, ఎవరైనా నేను వంట చేస్తే ఎవరైనా క్లీన్ చేసేవాళ్ళుంటే బావుండు అనుకుంటాననమాట అప్పుడప్పుడు. సో, అలా అనిపిస్తుంటుంది నాకు. బట్
వంట చేసిన వెంటనే ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటాననమాట. అంటే కిచెన్ ప్లాట్‌ఫార్మ్, గ్యాస్ స్టవ్ అవన్నీ గూడా అనమాట. సో, ఇంకా ఆడవాళ్ళకి తప్పదు గదా! అవి యాజ్ యూజువల్‌గానే ఎప్పుడూ ఉండేటియే. వంట చేయడం, క్లీన్ చేయడం, బౌల్స్ క్లీన్ చేయడం ఇంక ఇవన్నీ. సో, నా దృష్టిలో అయితే గ్రేట్ అనమాట. వీళ్ళందరూ గూడా ఎవరైతే కష్టపడి ఇంట్లో పని చేసుకుంటూ, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ చాలా అంటే చాలా గ్రేట్ నా దృష్టిలో. నాకు బిఫోర్ మ్యారేజ్ అనిపిచ్చేదనమాట. ఏముందిలే మా అమ్మని చూసి అనిపిచ్చేదనమాట. ఏముందిలే అందరు చేస్తున్నారు గదా! ఈమేమన్నా కొత్తగా చేస్తుందా అనుకునేదాన్ని. బట్ నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత లిటరల్లీ చెప్తున్నాను అసలు చుక్కలు కనిపిస్తున్నాయన్నమాట. సో, నాకే ఇలా ఉందంటే మేము నలుగురం సిబ్లింగ్స్. మా నలుగురిని పెట్టుకొని మా అమ్మ ఎలా చేసుంటదో అనుకున్నాననమాట. సో, ఎంతైనా పేరెంట్స్ చాలా కష్టపడి పెంచుంటారు గదా మనల్ని. సో, అవన్నీ గుర్తు తెచ్చుకుంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు చిన్నగున్నప్పుడు నేను ఎట్లా చేస్తుండేదాన్ని అని చెప్పి. సో, అలా అలా చైల్డ్‌హుడ్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడు నేను మదర్ అయిన తర్వాత ఇంకా నా పిల్లలు నన్ను సతాయిస్తుంటే నాకు ఇంకా గుర్తొస్తుంటాయనమాట. అరే! చిన్నప్పుడు ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పి చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. సో, ఎవరైనా రిలేట్ అయిన వాళ్ళు అంటే మేము గూడా పేరెంట్స్ అయిన తర్వాత మా పేరెంట్స్‌ని గుర్తు తెచ్చుకున్నాం అనేవాళ్ళు నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి మీరేమనుకుంటున్నారని చెప్పేసి. సో, ఇంక నేనిక్కడ ఆహ్, ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను. పచ్చిమిర్చి, కల్యమాకేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఏసేసాననమాట. ఇదేంటంటే మెయిన్‌లీ మీడియం టు సిమ్‌లోనే చేసుకోవాల్సిన ఫ్రై అనమాట. మనం హై ఫ్లేమ్ పెట్టామంటే అడుగంటిపోతుంది. సో, ఇలా ఆనియన్స్ రెడ్‌గా అయిన తర్వాత ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏసేసుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, ఇంకా తర్వాత సిమ్‌లోనే ఉడికించాలనమాట. అప్పుడే ముక్క పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది సాఫ్ట్‌గా. సో, చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా బాగొస్తుంది సీరియస్‌లీ. సో, నాకైతే చాలా నచ్చింది టేస్ట్. జస్ట్ లైక్ దాబాలో తింటాం గదా! సో, రోడ్ సైడ్ దాబాలు అలా అలా వచ్చిందనమాట. సో, చాలా టేస్టీ. ఇంకా ఏంటంటే సిమ్‌లో ఉడికించడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ గూడా అలానే ఉంటుందనమాట. సో, అంటే మూత పెట్టి ఉడికిస్తాం గదా! సో, అందుకని చెప్పేసి ఫ్లేవర్ గూడా అలానే ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకా నాకు ఈ వాటర్ కర్రీస్ కన్నా ఇలా ఫ్రైసే ఇష్టమనమాట. ఎందుకో ఏవైనా సరే కూరగాయలైనా సరే ఈ కూరల కన్నా ఈ ఫ్రైసే ఎక్కువ ఇష్టపడుతుంటాను నేను. హాస్టల్ నుంచి నా కాలేజ్ డేస్ హాస్టల్ నుంచి అలా అలవాటయిందనమాట నాకు ఫ్రైస్ తినడం. సో, చికెన్ ఫ్రై గూడా చాలా బాగా ఇష్టంగా చేస్తాననమాట నేను. ఫ్రై మాత్రమే. కర్రీ మాత్రం క్యాజువల్‌గానే నార్మల్‌గానే చేసేస్తాను. సో, చికెన్ అయితే రెడీ అవుతుందనమాట. నేను ఆహ్, హ్మ్, మధ్య మధ్యలో పాజ్ చేస్తూ తీసాననమాట. అందుకని చికెన్ త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ వీడియో లాంగ్ అయిపోతుంది గదా! అందుకని చెప్పేసి మధ్య మధ్యలో పాజ్ చేస్తూ తీసాననమాట. వాటర్ చూసారా ఎలా వచ్చాయో బయటకి. సో, వాటర్ అన్నీ వచ్చేసి మొత్తం ఇనికిపోవాలనమాట. ఇనికిపోయిన తర్వాత మనం మసాలా ఏసేసి మళ్ళీ సిమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందనమాట. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఏసేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఇంకా. జ్యూసీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో, ఈ నాన్ వెజ్ ఏంటంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నాకైతే పర్సనల్‌గా చికెన్ అంటేనే ఇష్టం. మటన్ తక్కువ అనమాట. మంత్లీ వన్స్ గూడా తినాలనిపిస్తేనే తింటాం ఎప్పుడో ఒకసారి. సో, హెల్త్‌కి కూడా రెడ్ మీట్ కన్నా ఈ చికెనే కొంచెం హెల్త్‌కి గూడా మంచిది అండ్ డైజెస్ట్ గూడా ఇదే తొందరగా అవుతుందనమాట. సో, వీలైనంత వరకు రెడ్ మీట్ అవాయిడ్ చేయడం గూడా కొంచెం మంచిదే అనిపిస్తుంది నాకు. మేమైతే తక్కువే మటన్ తినడం. బట్ ఎప్పుడో ఒకసారనమాట ఇంకా. సో, ఇంకా ఏంటంటే ఈ మధ్య కాలంలో కూల్ డ్రింక్స్ పైన టెస్ట్ ఆహ్, తాగొచ్చా లేదా అని చెప్పి టెస్టులు చేస్తారు గదా! సో, అవి చూసాననమాట. లిటరల్లీ గాయ్స్ అసలు కూల్ డ్రింక్స్ అనేవి
చాలా అంటే చాలా హార్మ్‌ఫుల్ అనమాట మన బాడీకి. ఫ్యాట్ ఎంత ఫ్యాట్‌ని క్రియేట్ చేస్తుందంటే అది చెప్పలేమనమాట. ఈవెన్ వాటి వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్ అలాంటివి వస్తాయన్నమాట. అండ్ ఇంకా షుగర్ కంటెంట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కూల్ డ్రింక్స్‌లో. ఇష్టం వచ్చినట్టు షుగర్ కంటెంటే ఇస్తున్నారనమాట. అంటే నార్మల్‌ది న్యాచురల్‌ది ఏదైనా ఒకరోజు బయట పెడితే ఖరాబ్ అయిపోతాయన్నమాట. అంటే బూజు పట్టడం, పురుగులు రావడం అలా వస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ లైక్ స్ప్రైట్, థమ్స్ అప్ అవి ఉంటాయి గదా! అవి బయట 4 డేస్, 5 డేస్ ఈవెన్ 1 వీక్ పెట్టినా గూడా అస్సలు ఖరాబ్ అవ్వట్లేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం జేసుకోవచ్చు. అందులో ఎన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారు, ఎంత బయట అంటే కెమికల్స్ యూజ్ చేశారనేది. సో, అవాయిడ్ చేయండి. ముఖ్యంగా పిల్లలకి మాత్రం అస్సలు ఇయ్యొద్దు. ఈ స్వీట్స్ ఉంటాయి గదా! బయట షాప్స్‌లో దొరికే రూ. 5, రూ. 10 స్వీట్స్ అవి గూడా మొత్తమే అవాయిడ్ చేయండి. అసలు షుగర్ కంటెంట్ అనేది ఈవెన్ 0% అయితే చాలా మంచిది ఇవ్వకపోవడము. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఏదో జస్ట్ ఇచ్చామా లేదా అన్నట్టు ఇస్తేనే మంచిది. ఆ షుగర్ తినడం వల్ల ఏంటంటే పిల్లలకి హైపర్ యాక్టివ్‌నెస్ వస్తుంది. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు యాక్టివ్‌గా ఉన్నారు గదా! చాలా హెల్తీగా ఉన్నారు గదా! చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇంకా బయట ఎవరైనా అడిగారంటే అమ్మో! మా వాడు హైపర్ యాక్టివ్ అని చెప్తుంటాము. బట్ అదంతా గూడా వేస్టే. ఏంటంటే అది హైపర్ యాక్టివ్‌నెస్ గాదు. షుగర్ వల్ల ఏంటంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి యాక్టివ్‌నెస్ అలా వస్తుందనమాట. బట్ అది ఒరిజినల్ గాదు. మనకి ఒరిజినల్ అంటే ఒరిజినల్‌గా పిల్లల స్ట్రెంత్ గావాలి, కొంచెం వెయిట్ పెరగాలంటే నిజంగా డ్రై ఫ్రూట్స్, న్యాచురల్ కదా! వాటితోనే అవుతుంది. ఈ బయట ఫుడ్డు బయట ఎంత తిన్నా గూడా అది ఫ్యాట్ మాత్రమే. సో, నేనైతే ఇది తెలుసుకున్నాను. ఇంకా ఎబీకైతే అసలు ఇయ్యొద్దని ఫిక్స్ అయిపోయాను నేను. ఏంటంటే ఈ షుగర్‌కి సంబంధించినయన్నీ కట్ అనమాట. ఈవెన్ మేము టీ కూడా అసలు తాగమనమాట. ఎప్పుడో మంత్లీ వన్స్, 2 మంత్స్‌కొకసారి అలా తాగుతుంటామనమాట. సో, ఈ షుగర్ కంటెంట్స్ అనేవి సెలబ్రిటీస్ గూడా చూసారా మీరు? షుగర్ వైట్స్ తగ్గించేయండి, షుగర్ కట్ చేయండి అని చెప్పి యాడ్ అంటే చెప్తుంటారు న్యూస్‌లో. సో, షుగర్ అనేది హెల్త్‌కి మంచిది కాదు నిజం చెప్పాలంటే. ఫ్యాట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకేంటంటే షుగర్ తినడం వల్ల ఏంటంటే ఫ్యాట్ కరగదనమాట ఒంట్లో ఉన్న ఫ్యాటు. సో, బీ కేర్‌ఫుల్ గైస్. చూసుకొని హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. సో, ఇంకిక్కడ చికెన్ ఫ్రై గూడా రెడీ అయిపోయిందనమాట. సో, చెప్పాను గదా! ఇష్టం నాకు వంట చేయడం అని చెప్పి. సో, చేసేసి బౌల్‌లో సర్వ్ చేసేసాననమాట తినడానికని చెప్పేసి. ఇంకా ఇలా ఇలా అయిందనమాట నా సండే వ్లాగ్. సో, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్ట్రెంత్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. సో, చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఒక్కసారి ఆ లైక్ ఏదో చూసేసి ఆ లైక్ చేశారంటే నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ మీలాగా ఒక 10 మెంబర్స్ అయినా చూడగలరనమాట నా వ్లాగ్స్. సో, హోప్ మీ అందరూ కూడా అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో, ఇదే అనమాట నా సండే వ్లాగ్. ఇంకా తినేసాము. తినేసి ఇంకా రిలాక్స్ అవుతున్నామనమాట. కూర్చున్నాము. సో, టైం వచ్చేసి 7:30 అలా అవుతుందప్పుడు. ఎబ్బీ అయితే తినలేదనమాట. ఎబ్బీకి బిర్యానీ కావాలి అని చెప్పి ఏడుస్తున్నాడక్కడ. సో, చికెన్ చూసి ఆయన బిర్యానీ అనుకున్నాడు. బిర్యానీ చేస్తున్నానేమో అని. బట్ చపాతీ, చికెన్ ఫ్రై తెలిసిన తర్వాత ఏడుస్తున్నాడనమాట. నాకు బిర్యానీయే కావాలి అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీ సమ్ చేస్తున్నాడనమాట. టుమారో అంటే రేపు ఇప్పిస్తాను అని చెప్పేసి. ఇంకా మా చిన్నోడితో నేను ఇక్కడ ఆడుతున్నాననమాట. సో, జాన్ కూడా మంచిగా నవ్వుకుంటూ ఆట పెట్టాడనమాట. సో, ఇంతే ఈరోజు వ్లాగ్. సో, ఇంకొక్కసారి అడుగుతున్నాను, ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోలు చూస్తుండండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా?
సో ఉంటాను మరి. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ విత్ అనదర్ వీడియో.